ఒకప్పుడు పల్లె వీధుల్లో సైకిళ్ల శబ్దం సర్వసాధారణం. రైతు పొలం వెళ్లేందుకు, విద్యార్థి పాఠశాలకు వెళ్లేందుకు, చిన్న వాణిజ్య కార్యకలాపాలకు సైకిల్ నిత్యావసరంగా ఉండేది. కాని ఇప్పుడు ఆ దృశ్యాలు చరిత్రలోకి జారుతున్నాయి. సైకిళ్లు కనపడడం అరుదైపోతోంది. దీని వెనుక ఉన్న సామాజిక, ఆర్థిక, సాంకేతిక మార్పులను విశ్లేషిద్దాం. 1950 నుండి 2010 వరకు పల్లె ప్రజల జీవన విధానంలో సైకిల్ కీలక పాత్ర పోషించింది. విద్యార్థులు, వృత్తిపరులు, రైతులు అందరికీ అది ప్రధాన రవాణా వాహనం. విద్యార్థులు ఉదయం స్కూల్ బ్యాగ్ వేసుకుని సైకిల్ తొక్కుకుంటూ స్కూల్ బాట పట్టేవారు. రైతులు, కూలీలు ఎవరైనా సైకిల్ని ఆశ్రయించేవారు. కానీ బైకులు, స్కూటీలు గత 10 సంవత్సరాల్లో అనూహ్యంగా పెరిగాయి. ఊర్లకి పక్కనే బైక్ షోరూం, సర్వీస్ కేంద్రాలు రావడం వల్ల సైకిల్పై ఆసక్తి తగ్గింది. ఈఎంఐ సౌలభ్యం వల్ల మధ్య తరగతి సైతం బైక్కి మొగ్గు చూపింది. గ్రామాల్లో హైస్కూళ్లు, కాలేజీలు కొంత దూరం ఉండటంతో విద్యార్థులు వేగవంతమైన వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. వ్యవసాయం తగ్గుముఖం పట్టడంతో పొలం పనులకు వాహనాల మీద ఆధారపడుతున్నారు. దీనికి తోడు సౌకర్యాలపై మోజు వల్ల ప్రజలు సైకిళ్లకు దూరమవుతున్నారు. చెమటపట్టే శ్రమ చేసేందుకు యువత సిద్ధంగా లేదు. సైకిల్తో కలిగే శారీరక శ్రమను మటుకు తక్కువ చేసేందుకు మోటారు వాహనాలపై ఆధారం పెరిగింది. ప్రాచుర్యంలో ఉన్న బ్రాండ్లు హీరో, హర్కులస్ మొదలైనవి గ్రామీణ మార్కెట్ల నుండి మెల్లగా వెనక్కి తగ్గాయి. సైకిళ్లు కొనుగోలు చేసే వర్గం తగ్గిపోవడంతో సరఫరా అంతే తగ్గింది. గ్రామాల్లో వ్యవసాయ భూములకు డిమాండ్ పెరగడం, పంటలు పండటం, విద్యాభివృద్ధి, నగరాల సంస్కృతి ప్రభావం వల్ల జీవన ప్రమాణాలు మారాయి. యంత్రాల ఆధారిత జీవితం ఎక్కువైంది. యువత ఉద్యోగాల కోసం పట్టణాలకు వెళ్లడంతో గ్రామాల్లో సైకిల్ అవసరం తగ్గింది. దీనివల్ల గ్రామీణ ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడింది. శారీరక కదలికలు తగ్గడంతో గ్రామీణ యువతలో మితిమీరిన బరువు, మధుమేహం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. పెట్రోల్ వాహనాల పెరుగుదల వలన వాయు కాలుష్యం గ్రామాల్లో కూడా కనిపిస్తోంది. బైకుల నిర్వహణ ఖర్చుతో పేద వర్గాలపై ఆర్థిక భారమవుతోంది. తిరిగి పల్లెల్లో సైకిల్ పునరాగమనం కావాలంటే స్కూల్ విద్యార్థులకి ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తే వాడకం పెరుగుతుంది. ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన పెంచితే ప్రజలు సైకిల్ను వాడటానికి ఆసక్తి చూపించవచ్చు. పర్యావరణ పరిరక్షణ కోసం సైకిల్ డేలు గ్రామాల్లో నిర్వహిస్తే మళ్లీ ప్రజల్లో ఆసక్తి కలిగించవచ్చు. సైకిల్ కనుమరుగవుతుందంటే పల్లె జీవితంలోనూ మార్పు వస్తోందన్న సంకేతం స్పష్టంగా కనిపిస్తోంది. పల్లె జీవితం యాంత్రీకరణ దిశగా ప్రయాణిస్తుండగా ఆరోగ్యాన్ని, పరిసరాలను సమతుల్యంలో ఉంచాలంటే మళ్లీ సైకిల్ వాడకాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.